పద్మ అవార్డుల విషయంలో తెలంగాణలో లొల్లి నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్మశ్రీ అవార్డుల్లో తెలంగాణపై కేంద్రం పూర్తి వివక్ష చూపిందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. అంటే దాదాపు 15 మంది పేర్లను పంపినాం. అంటే ప్రముఖులైనటువంటి చుక్క రామయ్య కానీ, విద్యావేత్త గోరటి వెంకన్న కానీ, గద్దర్ కానీ, ఇక తదితర పేర్లను 15 మంది పేర్లను పంపిస్తే కేవలము మందకృష్ణ మాదిగకు మాత్రమే ఇచ్చినారు. అంటే ఇది వివక్ష కాదా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. ఇక ఇదే అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేసిండు. అంటే ప్రెస్ మీట్లో విలేకరులు అడిగినారు, తెలంగాణ ప్రభుత్వం ఒక 15 మందిని పంపించారు, అందులో ప్రముఖుడైన గద్దర్ ఉన్నాడు, విద్యావేత్త చుక్కరామయ్య ఉన్నాడు, గోరెటి వెంకన్న ఉన్నాడు, ముఖ్యంగా గద్దర్ పేరు కూడా పంపించారు కదంటే బండి సంజయ్ మొహమాటం లేకుండా గద్దర్కి ఇవ్వము, దానిలో ఎలాంటి భేషజాలు లేవు, మేము ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వమని కరాఖండిగా బహిరంగంగా చెప్పేస్తున్నాం. ఎందుకు ఇవ్వమంటే మా బీజేపీ కార్యకర్తలను చంపిండు, మా బీజేపీ కార్యకర్తలు చనిపోతే పాటలు పాడిండు వాళ్ళ మీద. అదేవిధంగా ఈయన నక్సలైట్గా పనిచేసి ఎంతోమంది పోలీసులను బలిగొన్నాడు. ఈయన స్ఫూర్తితోటి ఎంతోమంది నక్సలైట్లుగా తయారై వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నాయి. అంటే ఈయన నక్సలైట్గా ఉన్నాడు, ముఖ్యంగా మా బీజేపీని అనగదొక్కిండు, మా కార్యకర్తలను చంపించిండని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేసి అందుకే మేము ఇయ్యము, అందులో ఎలాంటి శశబిషలు లేవు, 100% మేము గద్దరికి ఇవ్వమని మొహమాట మీద చెప్పిండు. సరే, బీజేపీ కార్యకర్తలను చంపిండు, లేకపోతే చంపించిండానో, లేకపోతే వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు ఏదో పాటలు పాడిండానో మీరు అంటున్నారు బండి సంజయ్ గారు. మరి ఇదే ఈటల రాజేందర్ను మా బీజేపీ కార్యకర్తలను చంపించిండు, కేసులు పెట్టిస్తున్నాడు, కొట్టించిండు అని మీరే ఆరోపించారు కదా గతంలో. మరి ఎంపీ టికెట్లు, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వచ్చా? ఇదెక్కడ న్యాయం? తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీ గతంలో ఈటల రాజేంద్రనే స్వయంగా మీరు అన్నారు, మా కార్యకర్తలను చంపించిన దాంట్లో ఈటల రాజేంద్ర పాత్ర ఉందని. మరి ఎంపీ టికెట్ ఇస్తే రేపు మాపు అధ్యక్ష పదవి కూడా ఇవ్వబోతున్నారు కదా. మరి ఇక్కడ న్యాయం, అక్కడ అన్యాయమా? ఉంటే 2 సైడ్లు ఉండాలి కదా. ఇప్పుడు గద్దర్ మీద అంత వివక్ష ఉన్నప్పుడు ఇదే మీ బీజేపీ స్టేట్ ఆఫీస్కి వచ్చినప్పుడు ఆలింగనం చేసుకున్నారు కదా. ఇదే నరేంద్ర మోడీ గారు గద్దర్ చనిపోయినప్పుడు సంతాప లేఖ కూడా రాసిండు కదా. మరి ఆడ వివక్ష లేదా? ఆడ ఎందుకు ఆలింగనం చేసుకున్నారు? ఎందుకంటే ఆ రోజు గద్దరు బీఆర్ఎస్ మీద పోరాడుతున్నాడు కాబట్టి మాకు కలిసి వస్తుందని ఆలింగనం చేసుకున్నారు, అంతే కదా. అంటే మీరు స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నారు? నక్సలైట్లకు మేము వ్యతిరేకము, నక్సలైట్ల భావజాలానికి వ్యతిరేకము, ముఖ్యంగా గద్దర్కు పూర్తి వ్యతిరేకం అంటున్నారు, మా కార్యకర్తలు చంపించింది కాబట్టి. మరి చాలామంది నాయకులు ఇప్పుడు మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా గతంలో మీ బీజేపీ కార్యకర్తలపై కేసులు కానీ చంపించారు కదా. మళ్ళీ వాళ్ళకి టికెట్లు ఇవ్వచ్చునా? అది న్యాయమేనా? బండి సంజయ్ గారు ఇది ఆలోచన చేసుకోవాలి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. కాబట్టి గద్దర్పై చేసిన వ్యాఖ్యలను మీరు వెనక్కి తీసుకోవాలని మీ యొక్క బీజేపీ పార్టీలే కొంతమంది నాయకులు విమర్శిస్తున్నారు. మరి ఒక కేంద్ర మంత్రిగా ఉండి మీరు పద్మ అవార్డులకు ఒక రాజకీయ రంగు పులమడం అనేది ఎంతవరకు సమంజసమో మీకే తెలవాలి. అంటే ఇన్ని రోజులు ఏమనుకున్నాం మనం, కేంద్ర ప్రకటించే అవార్డుల విషయంలో ఎలాంటి రంగు ఉండదు, రాజకీయ రంగు ఉండదు, వివక్ష ఉండదు అనుకున్నాం. స్పష్టంగా మీరు 100% రంగు ఉంటుంది, వివక్ష ఉంటుందని మీరు చెప్పినారు ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి. కాబట్టి మీరు ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు.